నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కాకినాడ జిల్లాలో నియోజకవర్గ మహానాడు సందడి ఎన్టీఆర్ కు రాజప్ప జ్యోతుల వనమాడి ఘన నివాళి తునిలో 20వ తేదీన మహానాడు క్యాంపు కార్యాలయం వద్ద విస్తృత ఏర్పాట్లు రాజమండ్రిలో తిరంగా ర్యాలీ జనసంద్రమైన పుష్కర ఘాట్ చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అనకాపల్లి పోలీసులు అమ్మఒడికి చేరిన చిన్నారి దేశ సరిహద్దుల్లో భారత్ జైత్రయాత్ర దేశమంతా తిరంగా ర్యాలీలు భారత మాతకు జేజేలు పలుకుతూ జాతీయ జెండాలను చేతపట్టి పల్లె పట్టణం నగరం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాల్లో మునిగి తేలియాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. గోదావరి పుష్కర ఘాట్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆపరేషన్ సింధూర్ కు తోకముడిచిన పాకిస్తాన్ ఇకనైనా ఉగ్రమూకలను పెంచి పోషించకుండా ఉంటే మంచిదని, లేదంటే భారత్ తన సామర్థ్యంతో తీవ్రవాదులను ఏరివేతకు వెనకాడబోమని కేంద్రం ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైన సంకేతాలు పాక్కు పంపింది. ఆ వేదిక ఖాళీ చేయండి. ఎవరు పైకి రాకుండా చూడండి. దయ ఉంచి పంపించేయండి. రామకృష్ణ గారు వేదికను ఖాళీ చేయించండి. అటు పక్కన ఎవరు రాకుండా చూడండి. త్వరగా 21 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదాన్ని భారత్ విడిచిపెట్టేదే లేదని దేశమంతా ముక్తకంఠంతో నినదించింది. ప్రధాని మోదీ ఒక తపస్విలా దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారని సైనికులకు సంఘీభావం తెలుపుతూ జాతీయ జెండాలు చేతబట్టి తిరంగా ర్యాలీ నిర్వహించారు. పుష్కర్ ఘాట్ కు చేరుకున్న వందలాది మంది దేశభక్తులు, మాజీ సైనికులు, యువత, విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది. దీనిలో ఎక్కడా కూడా భారతదేశం పుర పౌరులు గాని పౌరులు నివసించేటువంటి నివాసాలు గాని వారు లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాల్ని వారు లక్ష్యం చేసుకుని వారు వాటిని ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకుని వారు అటాక్ చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే పుర ప్రజల మీద వారు దాడి చేశారో నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి డిఫెన్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఆ స్థావరాలు డిఫెన్స్ కి సంబంధించినటువంటి స్థావరాల్ని దగ్గర 19 స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. చాలా మంది ఇంతకు ముందు ఎద్దేవా చేశారు, మేక్ ఇన్ ఇండియా అంటే అసలు ఇది జరిగే విషయమేనా, మనం బాంబులు తయారు చేయగలమా, మనం రాకెట్లు తయారు చేయగలమా అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. కానీ ఇవాళ ఏ విధంగా మనం S-400 మాధ్యమంగా మన దేశం మీద దాడి చేస్తూ వచ్చినటువంటి రాకెట్స్ ని మనం ధ్వంసం చేశాము. అదే విధంగా మన దేశంలో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ ని ఉపయోగించి వారి స్థావరాల్ని మనం ధ్వంసం చేశాము. మనం అందరం కూడా విన్నాము. అదే విధంగా మన ఛానల్లో కూడా చూసినటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ మహానాడుకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన మహానాడు జరగనుంది. సంస్థాగత కమిటీ కూర్పు పూర్తయిన నేపథ్యంలో ఇక నియోజకవర్గ అభివృద్ధిపై మినీ మహానాడు మార్గదర్శకం చేయనుంది. తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకు మహానాడు, మినీ మహానాడు కొత్తేమీ కాదు. యనమల పసుపు జెండా చేతబట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏడాదికి ఆ ఏడాది మినీ మహానాడు జరుపుకుంటూనే ఉన్నారు. అయితే ఈ నెల 20వ తేదీన జరిగే మినీ మహానాడుకు ఓ ప్రత్యేకత ఉంది.
ఏంటంటారా? జననేత్రి సారథ్యంలో తొలి మినీ మహానాడు ఇదే కావడం స్పెషాలిటీ. అందుకే జాతరను తలపించేలా మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తుని తెలుగుదేశం పార్టీ. అందుకు అనుగుణంగా తేటకుంట క్యాంప్ కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఏర్పాట్లను పరిశీలించి క్షేత్రస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సుల్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి, యనమల లక్ష్మణరావు, మీసాల రాజు, మల్లా గణేష్, గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర సత్యనారాయణ, అంకవరెడ్డి రమేష్, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, అరిగెల నరసింహమూర్తి, చిటికెల శ్రీనివాసరావు, మంతెన గంగాధర్, గింజాల లోవరాజు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహానాడుకి ముందుగా జరపబోవు తెలుగుదేశం పార్టీ తేటకుంట పార్టీ కార్యాలయం ఆవరణలో కార్యకర్తల సమక్షంలో మినీ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. 20వ తారీఖున ఈ మినీ మహానాడుకి నాయకులు కార్యకర్తలు వచ్చి మినీ మహానాడుని జయప్రదం చేయవలసిందిగా మన ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాగే మన పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారి సమక్షంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. కావున 50 మంది కార్యకర్తలు నాయకులు తరలి వచ్చి మినీ మహానాడుని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. రేపు 20వ తారీఖున మినీ మహానాడు మన తుని నియోజకవర్గం యనమల రామకృష్ణ గారు, మన యనమల దివ్య గారి ఆధ్వర్యంలో తేటకుంట పార్టీ ఆఫీస్ లో మినీ మహానాడు జరుగుతున్నారు. కాబట్టి మన బూత్ ఏజెంట్లు, కన్వీనర్లు, ట్రస్టర్లు, తర్వాత మన కార్యకర్తలు అందరూ ఆ మహానాడు మీటింగ్ కి రావాల్సిందిగా కోరుతున్నాం. రేపు జరగబోయే నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడుకి కార్యకర్తలందరూ, నాయకులు మన తేటకుంట కార్యాలయానికి అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుతున్నాం. 20వ తారీఖున రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తుని నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం, మినీ మహానాడు కార్యక్రమం గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలిసి శాసనసభ్యులు వారు కూడా వస్తారు. వీరందరితో కలిసి నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరి సమక్షంలో ఈ తుని నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. 20వ తారీఖుని మన తుని నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు మన తేటకుంట క్యాంప్ కార్యాలయంలో జరుగుతుంది. అయితే మహానాడు అనేది అన్న నందమూరి తారక రామారావు గారు ఇది మహా పండుగలాగా ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. ఇది 3 రోజుల పండుగ. అయితే మన నియోజకవర్గంలో ముందుగానే 20వ తారీఖుని మన మినీ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే పెద్ద పెద్ద వ్యక్తులు వస్తున్నారు. కాబట్టి మహానాడిని మనం కూడా విజయవంతం చేసుకోవాలి. కాబట్టి బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తాం. శ్రీ యనమల రామకృష్ణ గారు, ప్రీతమ్మ నాయకురాలు గౌరవశ్రీ యనమల దివ్య గారి ఆదేశాలతో ఈ తుని నియోజకవర్గ మినీ మహానాడుకి నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ ఆధ్వర్యంలో ప్రజలందరినీ తీసుకొచ్చి ఈ మినీ మహానాడిని జయప్రదం చేస్తారని
కోరి ప్రార్థిస్తుంది. వీళ్ళు పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు అల్మల రామకృష్ణ గారు, ప్రభుత్వ వెన్మల దివ్య గారు ఆధ్వర్యంలో రేపు 20వ తారీఖున మినీ మహానాడు పేటగుంట గెస్ట్ హౌస్ కార్యాలయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన కమిటీ వారు, బూత్ ఏజెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మొత్తం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి పేటగుంట ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీలో మహానాడు సందడి ఉట్టిపడుతోంది. సంస్థాగత ప్రక్రియ పూర్తి చేసుకున్న తమ్ముళ్లు మినీ మహానాడు సమావేశాలు జరుపుకుంటున్నారు. జగ్గంపేట నియోజకవర్గ మినీ మహానాడు పలు తీర్మానాలను ఆమోదించింది. గోకవరం రోడ్డులోని కాపు సామాజిక భవనంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జగ్గంపేట నియోజకవర్గంలో చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నాయకులు 24 తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిలోనివి 23 టీడీపీ మినీ మహానాడులో ఆమోదించారు. ఒక తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు ఈ రోజు నిర్వహించుకున్నామని, 24 తీర్మానాలు ప్రవేశపెట్టగా 23 తీర్మానాలు ఆమోదించుకున్నామని, ఎత్తిపోతల పథకానికి తోట వెంకటాచలం పేరు తొలగించాలని పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించారు. అలాగే రాష్ట్ర పార్టీలో ఉన్న పెద్దలకు, అలాగే అన్ని విభాగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులకు ఈ మహానాడు సందర్భంగా ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు, మీకు ఎప్పుడు నేను పరిశీలకుడిగా స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు, ఈ కాన్ఫరెన్స్లోనే ప్రతిపక్షంలో 2 సంవత్సరాలు, అధికారంగా సంవత్సరం పూర్తి చేస్తున్నాం. ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రైతు, శ్రామికుడు అందరి గురించి ఆలోచించే మన రాష్ట్రంలోని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జ్యోతి నెహ్రూ. అదే పరిస్థితి మనకు పని. ఆ తీర్మానాన్ని సభ వ్యతిరేకించినందుకు మాత్రం నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే 24వ తీర్మానాన్ని మనం పెట్టుకోవాలి. అది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా ఉన్నాయి. ఒక్కసారి రాష్ట్ర పార్టీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర పార్టీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మహానాడులో ఈ రాష్ట్ర వ్యాప్త కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి అని చెప్పి మనం ఇక్కడ 24వ తీర్మానంగా చేద్దామని చెప్పి మీ అందరికీ ఈ ఆమోదమైతే ఆ కోరిక. ప్రతి సంవత్సరం కూడా కార్యకర్తల మధ్యలో ఈ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది.
చేయడానికి ప్రవేశపెట్టింది ఈ మహానాడు. అప్పటి నుంచి కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు. అందరూ నియోజకవర్గ వారీగా సమస్యలు తెలియజేయడం, అది జిల్లాకు వెళ్ళడం, జిల్లా నుంచి రాష్ట్రానికి వెళ్ళడం, ఆ సమస్యల మీద అవగాహన కల్పించుకుని రాబోయే కాలంలోనే ఆ సమస్యలు తీర్చడానికి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకుంటాం. కాకినాడ జిల్లా తుని మండలం ఉర్దూ పాఠశాలలో ఉర్దూ టీచర్ల కొరత వెంటాడుతోంది. పూర్తి స్థాయిలో మైనారిటీ విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఉర్దూ బోధనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే 2025 డిఎస్సీలో ఉర్దూ భాషా పండితుల భర్తీకి చోటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కలిసిన తాళ్లూరి మైనారిటీలు ఉర్దూ అసిస్టెంట్లను భర్తీ చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తిరంగా ర్యాలీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కూటమి తిరంగా ర్యాలీ నిర్వహించింది. టీడీపీ ఆఫీసు నుంచి కళా వెంకట్రావు సెంటర్ వరకు తిరంగా ర్యాలీ కొనసాగింది. పాకిస్తాన్పై ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ అయినవిల్లి సత్యబాబు తదితర కూటమి నాయకులు వివిధ వర్గాల ప్రజలతో కలిసి స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా కళా వెంకట్రావు సెంటర్ వరకు త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ భారత్ మాతాకి జై, వందే మాత్రం, జై భారత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యాలయంలో రిటైర్డ్ సైనికులను ఘనంగా సత్కరించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో మృతి చెందిన మురళీ నాయక్ తదితర అమరవీరులకు ఘన నివాళులర్పించారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలోని నాతో పాటు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కొత్తపేట నియోజకవర్గం, అలాగే మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి మన తెలంగాణ యాత్ర జరుపుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోని కూడా అందరూ కూడా ఈ తెలంగాణ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ఇవన్నీ అన్ని చోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒకే ఒక కారణం, అందరూ కూడా ఒకటే తెలియజేసుకోవాలి. ఏ పార్టీలైనా సరే అందరూ కలిసి ఎప్పుడైనా సరే టెర్రరిజం అవుతే దానికి మేము ఇండియా అనేది ప్రతి ఒక్కరు కూడా కలిసి యూనిటీతో ఉంటామనే ఒక మెసేజ్ మేము తెలియజేస్తాం. మీరందరూ గతంలో చూశారు, పహల్గామ్ అటాక్ లోని ఏ విధంగా టెర్రరిజం చేస్తూ సుమారు 27 మందిని చంపేయడం జరిగింది. అది కూడా వాళ్ళు కూడా ఏ పాత్ర కూడా లేదు, వాళ్ళు కేవలం టూరిస్ట్. వాళ్ళు ఆ రోజున అక్కడికి వచ్చినందుకు వాళ్ళ పేర్లు అడిగి మీరు ఏంటనేది, రిలీజియన్ ఏంటని ప్రశ్నించి వాళ్ళని చంపేయడం జరిగింది. అలాగే వెంటనే ప్రధానమంత్రి గారికి మీరు ఒక మెసేజ్ తీసుకెళ్లాలని చెప్పి అక్కడున్న ఆడపిల్లలందరినీ కూడా ఈ ప్రధానమంత్రికి మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు మెసేజ్. కానీ దాని గురించి సరైన ఘాటుగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్
రాజా సూరిబాబు రాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు చినరాజప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానాడు కార్యక్రమాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రారంభించారని, ప్రజలకి అంకితం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రారంభోత్సవ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నిమ్మకాయల రంగనాథ్, అడబాల కుమారస్వామి, కంటె జగదీష్ మోహన్, నూనె రామారావు, బడుగు శ్రీకాంత్, తోతికి రాజు, నిమ్మకాయల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మహానాడు పెట్టాలని చెప్పి ఆ రోజు తిరుపతిలో మహానాడు పెట్టడం జరిగింది. 83 మహానాడు పెట్టింది. ఆ రోజు కూడా మేము మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి 2 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం కూడా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి ఆ ప్లేస్లో మహానాడు పెట్టడం జరుగుతుంది. మనందరం కూడా మహానాడు వెళ్తాం. మనందరికీ కూడా ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు అంటే మనకు పండుగ. ఎందుకంటే మహానాడు వస్తుంది, మనందరం మహానాడు వెళ్తాం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తామని చెప్పి మహానాడు వెళ్తాం జరుగుతుంది. మరి ఈరోజు మహానాడు కూడా మరి కడపలో పెట్టారు. ఇవాళ మీరు ఎప్పుడు పెట్టలేదు కడపలోనే. ఇప్పుడు కడపలో పెట్టారు. కొంచెం కడపలో మనకి ఇబ్బంది ఉన్నా మరి వచ్చి వాళ్ళు రావాలి, కొంచెం ఇబ్బంది ఫేస్ చేయవలసి ఉంటుంది. అక్కడ కడప టౌన్ చిన్నది, రూమ్ అయ్యి కష్టం ఉన్నది. అయినా సరే మనం వెళ్ళడానికి మన వాళ్ళందరూ కూడా రామారావు గారు తగిలండి. మరి కడపకి వచ్చే వాళ్ళందరూ కూడా మరి ఎవరు వస్తారంటే కొంచెం రామారావు గారికి పేరు ఇచ్చి దాని మీద కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పటికే వస్తానికి రూమ్లో చెప్పుకున్నారు, వారు కూడా పురమాయించుకున్నారు. ఇంకా మా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా వస్తామని చెప్పండి, మేము ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తాం. ఇబ్బంది ఎవరికి ఇబ్బంది లేదు, మీరు చెప్పవలసి పోతాం. 2 ఇలా మహానాడు కూడా ఇంపార్టెన్స్ మీకు చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టాడంటే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజునే మహానాడు పెట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఉండే విధంగా మా పండగ పండగ వాతావరణంలో మహానాడు చేస్తారు. పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానాడిని కాకినాడ నియోజకవర్గ మినీ మహానాడు ఆదివారం నగరంలోని సూర్యకళా మందిరంలో జరిగింది. నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆధ్వర్యంలో ఈ మహానాడు నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు తదితర ప్రతినిధులు హాజరయ్యారు. నగరానికి సంబంధించి కొన్ని తీర్మానాలు చేసి ఈ నెల 22న జరిగే కాకినాడ జిల్లా మినీ మహానాడుకు పంపుతామని ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, యువత తరలివచ్చారు. మినీ మహానాడును ఉద్దేశించి ఎమ్మెల్యే కొండబాబు ప్రసంగించారు. అది బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అదే మనకున్న మానసిద్ధాంతాల పక్కన మనం మహానాడు పెట్టి మనం కొన్ని తయారు చేస్తాం ప్రజల కోసం. అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి విషయాలు వాళ్ళు తయారు చేస్తారు. అలాగే బీజేపీ సిద్ధాంతాల పక్కన బీజేపీ వాళ్ళు తయారు చేస్తారు. 3 కలిపి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒకే ఎజెండాగా ముందుకు వెళ్ళబోతున్నటువంటి సందర్భంగా ఒకే ఎజెండా. ఆ 3 తీర్మానాలను ఒకే ఎజెండాగా తీసుకుని భవిష్యత్తులో ముందుకెళ్ళబోతుంది ఈ కూటమి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంలో ఈ రోజున మనం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా గతాన్ని కూడా గుర్తు చేయాలి. గతంలో ఈ కాకినాడ నగరాన్ని తీసుకుందాం, జిల్లా పక్కన కాకినాడ నగరం తీసుకుందాం. అప్పుడు చిక్కాల రామచంద్ర మంత్రులు ఏం చేశారు, ఎప్పటి నుంచి ఉన్నారు ఈ జిల్లాలో, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, అందరికీ తెలుసు. జిల్లాలో యూనిట్ గా తీసుకుని ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్లేవారు. ఒక జిల్లాను యూనిట్ గా తీసుకుని 19 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత మనం ఓటమి బాధయ్యాం. మన ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. 2019 అధికారులు వచ్చిన తర్వాత మనం ఏదైతే స్మార్ట్ సిటీ తీసుకొచ్చామో ఆ పనులన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోవడం, ఆమె పనులు కూడా పూర్తి చేయడం సందర్భం. ఆఖరికి ఎందుకు మనం ఎన్నో రోడ్స్ చేస్తున్నాం, డ్రైనింగ్ కట్టాం, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కట్టాం, అదేవిధంగా బ్రహ్మాండమైన
ఈరోజు సీసీ కెమెరాలు పెట్టి కాకినాడలో ఎటువంటి అరాచకాలు జరగకూడదు, ఎటువంటి దొంగతనం జరగకూడదు, సీసీ కెమెరాలు పెట్టాలని 100 కోట్లతో దొంగతనం జరిగితే దొంగతనం ఎవరు చేస్తారో కూడా తెలిసింది కాదు. చాలా మంది మెడలో ఎవరైనా వాకింగ్ అయితే మెడలో చేతులు లాగా నిలిపేవారు, ఆడవాడిని దొరికేవారు కాదు. ఎందుకంటే స్పోర్ట్లలో వెళ్ళిపోయేవారు, ఇంట్లో వస్తువులు ఏదో చెప్పేవారు, క్రైమ్ పెరిగిపోయినా ఎవరు పట్టించుకున్న సందర్భం లేవు. కానీ ఆ రోజు మేము అందరూ ఆలోచించి మనకి కొన్ని సిటీలో సీసీ కెమెరాలు పెడతారు, ఆ సీసీ కెమెరాలు పెడతా సీసీ కెమెరా ద్వారా ఈ దొంగలందరూ దొరికేస్తారని చెప్తే అందరూ ఆలోచించి సీసీ కెమెరాలు పెట్టించాం, బ్రహ్మాండంగా పెట్టారు. ఆ సీసీ కెమెరాలో కూడా కాకినాడలో మీరు ఇంటి దగ్గర బయలుదేరి మన ఇంటికి వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి వెళ్తున్నాం అందరూ వచ్చేసింది. ఈ రోజు పట్టణంలో ఎవరు ఎంటర్ అయినప్పుడు కూడా ఈ పట్టణంలో ఎవరు చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అనకాపల్లి పోలీసులు చిన్నారిని అమ్మ ఒడికి చేర్చారు. ఈ నెల 14న కిడ్నాప్ అయిన 4 ఏళ్ల చిన్నారి లోహితను కిడ్నాప్ గ్యాంగ్ నుంచి విడిపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కిడ్నాప్ చేసిన మహిళ గాజువాక పెద్దగంటాడ వాసిగా గుర్తించి విశాఖ నగరంతో పాటు అనకాపల్లి జిల్లా మొత్తం అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా అనకాపల్లి జలగలమదం జంక్షన్ లో బొలెరో వాహనంలో చిన్నారి బాలికను లోహితగా గుర్తించారు. ముఖ్యంగా ఈ గ్యాంగ్ లో భార్యాభర్తలిద్దరూ ముఖ్య సూత్రధారులుగా పోలీసులు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ లోహితను క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లోనే. కంప్లైనెంట్ ఇస్ విక్టిమ్స్ మదర్. వాళ్ళు లోకవీరి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు. అక్కడ నుంచి ఆన్ 14th బిట్వీన్ 8 AM to 6 PM ఈ 4-year-old పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు. అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన 6 సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ ఇన్ఛార్జ్ ఎస్డిపిఓ డిఎస్పీ డిటిసి మోహన్ రావు గారు అండ్ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ బై సిఐ అనకాపల్లి టౌన్ విజయ్. మనకి ఒక లుక్అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గర్ల్ చైల్డ్ అన్ని గ్రూప్స్కి సర్క్యులేట్ చేయడం జరిగింది. జిఎంఎస్కేస్ వాట్సాప్ గ్రూప్స్, మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్, ప్లస్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్డ్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక సీసీటీవీ కెమెరా కూడా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. దిస్ వాజ్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా. అక్కడ 5:50 PM 14th తారీఖున that missing girl along with one woman around 40 to 45 years old woman తో పాటు మనకి కనిపించింది. షీ వాజ్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్. ఈ ఆర్టీసీ బస్ని వెరిఫై చేసుకుంటే దిస్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం. సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము. సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ దిస్ మిస్సింగ్ గర్ల్ దే గాట్ డౌన్ నియర్ గాజువాక బస్ స్టాప్ ఏరియా. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీడియట్లీ ఒక టీమ్ని కూడా అక్కడ పంపించడం జరిగింది. వీ ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో. దీనికి సంబంధించి సిపి విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. నాకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో నియోజకవర్గ మహానాడు సందడి. ఎన్టీఆర్ కు రాజప్ప, జ్యోతుల, వనమాడి ఘన నివాళి. తునిలో 20వ తేదీన మహానాడు క్యాంపు కార్యాలయం వద్ద విస్తృత ఏర్పాట్లు. రాజమండ్రిలో తిరంగా ర్యాలీ, జనసంద్రమైన పుష్కర ఘాట్. చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అనకాపల్లి పోలీసులు, అమ్మ ఒడికి చేరిన చిన్నారి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.